సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ వేర్ ఈస్ ట్రంప్? ట్రంప్ ఈస్ డెడ్. ట్రంప్ ఈస్ మిస్సింగ్ అంటూ నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేవి విపరీతంగా ట్రెండ్ అయిపోయాయి సార్. సార్ ట్రంప్ చనిపోయాడు, అతని ఆరోగ్య పరిస్థితి బాలేదంటూ కూడా చాలా కథనాలు అయితే వచ్చేసాయి. మరి ఎందుకు ఈ విధమైన కథనాలు వస్తున్నాయి? మరి దీని పట్ల అటు వైట్ హౌస్ నుంచి కానివ్వండి, లేకుంటే ట్రంప్ దగ్గర నుంచి కానీ ఎటువంటి ప్రకటన ఏమన్నా వచ్చిందా? మరి ట్రంప్ ఈ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం గల కారణం ఏంటి? దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? అంటే ట్రంప్ కనిపించటలేదు అనే దానికి ప్రధానమైనటువంటి ఇదేంటంటే సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దాని మీద ఎక్స్ వేదికగా ఓ చర్చ నడుస్తోంది. అయితే ఇందులో భాగంగానే పర్టికులర్గా గత 2-3 రోజుల నుంచి వైట్ హౌస్లో ఎక్కడా కూడా జనసంచారము, జనాల కదలికలు భారీ ఎత్తున కనిపించకపోవడం ఒక రీజన్గా నడుస్తోంది. ఒకవైపు సోషల్ మీడియాలో బయట కనిపించడం లేదు అని అంటే ఈ మధ్య కాలంలో ఆయన ప్రతిదీ కూడా అంటే బయటకు వచ్చి మీడియా కాన్ఫరెన్స్లు పెట్టడము, లేకపోతే ఎక్కడో చోట మాట్లాడటము, ఇలాంటి కార్యక్రమాలు ఏవి చేయటం లేదు. ఆయన ఏది స్పందించినా ఆయనకంటూ ట్రూత్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది, దానిలో మాట్లాడుతున్నాడు. అంతకు మించి ఇంకెక్కడా కూడా ఆయనకు సంబంధించినటువంటి ఏ స్పందనలు కనిపించడం లేదు. ఆ తర్వాత ఆ మధ్య ఆయన చేతికేదో కమిలిన గాయం ఉంది అనేటువంటి ఒక వార్త, ఆయన ఏదో చేతులు పైకెత్తినప్పుడు అది కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ కనిపిస్తోంది అని కొన్ని ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇలా ఆయన ఏజ్ చాలా పెద్దదవటం వలన ఆయన ఉన్నారా లేరా అనే పద్ధతిలో ఒక డిస్కషన్ మొదలైపోయింది బయట. అయితే అనేక యుద్ధాలు ఆపినటువంటి చరిత్ర తనది అని చెప్పుకుంటూ ఉంటాడు ఆయన. రేపు అంటే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా ఆయనే ఆపాడు అని కదా ప్రపంచం మాట్లాడుకునేది. ఆయన అనుకుంటాడు, ప్రపంచం అనుకున్నా అనుకోకపోయినా. ఇలా చాలా యుద్ధాలు నేనే ఆపేశాను ఒంటి చేత్తో అని చెప్పుకునేటువంటి ఆయన ఇప్పుడు ఈ రూమర్ల యుద్ధాన్ని కూడా ఆపాల్సినటువంటి అవసరం ఉంది అని కొంతమంది సెటైర్లు వేస్తున్నారు ఆయన మీద. ఆల్రెడీ మొదలైంది ఆ తాకిడి కూడా. రెండో వైపు ఈయన పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆపాడు కానీ పాలస్తీనాలో బాగానే మంట రాజేస్తున్నాడు కదా. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం అక్కడ బాగానే జనాలన్నీ చంపుతున్నటువంటి ఒక గాజా మారణకాండలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి అక్కడ ఆయుధాలు అలాగే మిసైల్స్, ఒక చిన్న పాప మీద దాదాపు 5 సంవత్సరాల పిల్ల మీద దాదాపు 1000 బుల్లెట్లు తగిలినట్టుగా ఆ మధ్య ఒక వార్త వచ్చింది పాలస్తీనాకి సంబంధించి. ఇలాంటివి చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలా ఆ యుద్ధం ఎందుకు ఆపట్లేదు, అక్కడెందుకు యుద్ధం చేస్తున్నాడు, ఈ యుద్ధం ఆపినోడికి ఆ యుద్ధం ఆపడం చేతకాటలేదా, ఇలాంటి అనేక అంశాలు ఇప్పుడు ట్రంప్కు వ్యతిరేక వార్తలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తున్నాయి. అయితే అధికారికంగా ఎటువంటి ఇది లేదు, ఇది సోషల్ మీడియా స్పెక్యులేషనే తప్ప. రెండోది 2 రోజులు కనిపించటం లేదంటే చాలా రోజుల నుంచి కనిపించట్లే బయట. అయితే ఆయన కేవలం ఆయన ట్రూత్ వేదిక మీద ప్రకటనలు తప్ప ఇతరత్ర ఓపెన్గా ఆయన మూమెంట్స్ ఏమీ తెలియట్లేదు ఎవరికి. ఇవన్నీ కలిపి రేపు అంటే యాక్చువల్గా రేపు వాళ్ళ కార్మిక దినోత్సవం ఉంది, సెప్టెంబర్ 1వ తారీఖు. ఆ సందర్భంగా బయటకు రావటం కోసం కొంచెం ఆయన ఇతర విషయాలన్నీ సమప్ చేయటానికి రేపు బహిరంగంగా ప్రజల ముందుకు రాబోతున్నాడు అని ఒక వార్త నడుస్తోంది. దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు అధికారిక ప్రకటనలు ఏవి రాలేదు. అంటే నిజానికి రేపు జరగబోయే కార్యక్రమం గురించి ఈరోజే ప్రపంచానికి తెలియాలి. కానీ ఇప్పటివరకు సెప్టెంబర్ 1వ తారీఖు జరగబోయేటువంటి కార్మిక దినోత్సవాల్లో ఆయన పాల్గొంటారా, ఎక్కడి నుంచి మాట్లాడతారు, ఎక్కడ పాల్గొంటారు, దీనికి సంబంధించిన కూడా వార్తలు లేకపోవడంతో ఈ న్యూస్ మరీ ఎక్కువ స్ప్రెడ్ అవుతోంది. బహుశా ఈ సాయంత్రానికి అయినా వాళ్ళు తెలియజేస్తారని తెలియజేసి సెప్టెంబర్ 1వ తారీఖు ఆయన పబ్లిక్ ముందుకు వస్తారని ఆశిద్దాం. ఒకవేళ అది కాని పక్షంలో ఈ వార్తల్లో ఏదో మేరకు నిజం ఉందనే ప్రచారం మొదలవుతుంది. జనరల్గా ఇలాంటి సందర్భాల్లో చాలామంది పెద్ద వ్యక్తులకు సంబంధించినటువంటి వాటి మరణానికి సంబంధించినటువంటి వ్యవహారం చాలా గోప్యంగా ఉంచుతారని, అది చాలా లేట్గా ప్రపంచానికి తెలియజేస్తారని ఈ లోపు
సర్దుబాటు కార్యక్రమాలు నిర్వహిస్తారని ఇలా ఒక స్పెక్యులేషన్ ఉంది మనకి. చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులైనటువంటి వాళ్ళ మరణాలకు సంబంధించిన వార్తలు లేట్గానే జనాలకు తెలియజేయడం జరుగుతుంది అనేటువంటిది అనేక అనుభవాలు ఉన్నాయి మనకి. ఈ అనుభవాలన్నిటి రీత్యా ఇప్పుడు ఆయన సెప్టెంబర్ 1వ తారీఖు కనిపించకపోతే మళ్ళీ ఈ వార్తలు మరింత బలంగా ముందుకెళ్లే ప్రమాదం అయితే ఉంది. అందుకని వైట్ హౌస్ స్పందించి కనీసం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పనో లేకపోతే తప్పని చెప్పాలి ముందు అర్జెంటుగా. ఎందుకంటే వాళ్ళు అధికారికంగా ఏ ప్రకటన చేయనప్పుడు ఈ రకమైన చర్చలు జరపడం తప్పు. అనేక కారణాలు ఉండొచ్చు ఆయన కనిపించకపోవడానికి, వినిపించకపోవడానికి. దౌత్యపరమైనటువంటి వ్యవహారాలు అనేకం ఉండొచ్చు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా ఉండి ఉండవచ్చు. దానికి సంబంధించిన ట్రీట్మెంటో మరోటో జరుగుతూ ఉండవచ్చు. అంత మాత్రం చేత ప్రపంచం ఎవరిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనే పద్ధతిలో అయినా కానీ ఒక ప్రకటన చేయగలిగితే అనవసరమైన స్పెక్యులేషన్స్ అధ్యక్షుడి ఆరోగ్యం మీద, అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యానికి సంబంధించి, లేకపోతే ఆయన కనిపించకపోవడానికి ఎవరి పద్ధతుల్లో వాళ్ళు కారణాలను చెప్పేసి వార్తలు పుట్టించటం ఇలాంటి పనులు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలాంటి వార్నింగ్ అయినా రావాలి వైట్ హౌస్ నుంచి. ఇది ఏది రాకపోయేసరికి మరింత పేట్రేగి నడుస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వ్యతిరేకులందరూ కూడా వాళ్ళ వ్యతిరేకతలను ఈ వార్తతో జోడించి సోషల్ మీడియాలోకి వస్తున్నారు. అదే ఇందాక నేను చెప్పినటువంటి అన్ని యుద్ధాలను ఆపిన ట్రంప్ ఈ పుకారు యుద్ధాన్ని ఆపలేడా అనే ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. సో ఇవన్నిటినీ ఆపాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది. అంటే ప్రెసిడెంట్ గౌరవాన్ని నిలబెట్టడం అనేది బాధ్యతగా తీసుకుంటే వాళ్ళు ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది.